వైసీపీ ప్రభుత్వ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులను అవమానపరచడానికి అక్రమ అరెస్టులు చేసినట్లు వైసీపీ నాయకులు పబ్లిసిటీ చేస్తున్నారు. వాస్తవంగా తెలంగాణ పోలీసులు మా ఇంటికి వచ్చింది వాసవి 41 నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయాలని బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చారని ఆయన అన్నారు. నిన్న మొన్న కొన్ని వదంతులు వచ్చినాయి. ఇది కేవలం సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారము. ఈ వదంతుల్లో ఏదో శివానందరెడ్డి భార్యను కోర్టులో అరెస్ట్ చేసినట్లు అదేవిధంగా కొన్ని మీడియాలో కూడా కొన్ని విజువల్ క్లిప్పింగ్స్ కూడా చూపించడం జరిగింది. ఇదే దాని మీద అల్లూరు గ్రామానికి కూడా వాళ్ళు కొద్దిమంది సిసిఎస్ పోలీసులు రావడం జరిగింది. వాళ్ళు ఇల్లీగల్గా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయగా లీగల్గా మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే సహకరిస్తామని నేను చెప్పి వాళ్ళు డాక్యుమెంట్స్ తెచ్చుకొని రాకుండా అని చెప్పి పంపించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో మాత్రము ఇల్లీగల్గా డిటైన్ చేయడం జరిగింది. దాని మీద హైకోర్టులో కేసు వేసి ఇల్లీగల్ డిటెన్షన్ మీద రిట్ పిటిషన్ వేయడం జరిగింది. అదే రిట్ పిటిషన్ సమాధానం కింద నిన్న సిసిఎస్ హైదరాబాద్ పోలీసు వాళ్ళు చాలా వింతగా కొత్త రకంగా మేము అరెస్ట్ చేయలేదు, కేవలం 41A నోటీస్ సర్వ్ చేయడానికి సిసిఎస్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు ఇల్లీగల్గా అరెస్ట్ చేసి మళ్ళీ మేము చేయలేదని చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. సో దాని మీద కూడా ఎట్లా ఇల్లీగల్ డిటెన్షన్ మీద రిట్ పిటిషన్ ఉంది కనుక వాళ్ళు నిన్న ఆ రిట్ పిటిషన్ అలానే కంటిన్యూ అవుతుంది. ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ అయినాక ఏ అధికారులు ఇటువంటి ఇల్లీగల్ డిటెన్షన్ ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు అయితే హైకోర్టు ద్వారానే లీగల్గా చర్యలు తీసుకెళ్ళితే మేము అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాము. ఇంకా ఈ కేసు వాళ్ళు చెప్పే 194/2022 కేసు సంబంధించి వివరాలు లేక వెళ్తే ఈ కేసు 2 సంవత్సరాల కిందట కొద్దిమంది కంప్లైనెంట్స్ను మోసం చేసినట్లని వాళ్ళు కంప్లైనెంట్స్ టీజే ప్రకాష్ అండ్ గాంధీ కోనేరు మీద కేసు పెట్టడం జరిగింది. ఈ టీజే ప్రకాష్ గాంధీలు బేసికలీ వాళ్ళు ల్యాండ్ ఏజెంట్స్. వాళ్ళు ఈ ల్యాండ్ ఏజెంట్స్గా ఉండి కొద్దిమంది దగ్గర ఏదో డబ్బులు తీసుకోవడం జరిగింది. వాళ్ళకు ల్యాండ్ ఇప్పియలేని పక్షంలో వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టడం జరిగింది. సో ఇది టీజే ప్రకాష్ కోనేరు గాంధీ మీద పెట్టిన కేసు వాళ్లకు మా కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. ఆ ల్యాండ్ ఓనర్స్ అయినటువంటి రైతులకు ఆ కంప్లైనెంట్స్ కానీ అక్యూజ్డ్ కానీ ఎటువంటి సంబంధం లేదు. ఎక్కువ శాతం ఆ రైతులు ఎస్సీ రైతులు, ఆ ల్యాండ్కి సంబంధించిన రైతులు వాళ్ళు మాకు కంపెనీకి అమ్మడం జరిగింది. ఈ విషయంలో కంపెనీకి ఎటువంటి సమాచారం ఏమి లేకుండా కూడా పోలీసులు కేవలం కంపెనీని డిఫేమ్ చేయాలా, శివానందరెడ్డిని డిఫేమ్ చేయడానికని మీడియాలో తప్పుడు సమాచారం ఇస్తూ ఈ విధంగా అరెస్ట్ చేసినట్లు వచ్చేదానికల్లా ఏదో మీడియాలో డిఫేమ్ అవుతుందనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ డిఫేమేషన్ కోసమనే ఈ విధంగా చేయడం జరిగింది.